భారత్లోనే కాదు విదేశాల్లో ఎక్కడ ఉగ్ర దాడులు జరిగినా దాని మూలాలు ఏదో ఒక రూపంలో హైదరాబాద్లో ఉంటున్నాయి. ఏ కుట్ర భగ్నమైన నగరంతో లింక్ ఉంటోంది. మొన్న ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి కేసులో కూడా హైదరాబాద్ లింకులు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇప్పుడు బీచ్లో తన కుమారుడు నవీద్ అక్రమ్తో కలిసి కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ హైదరాబాదీనే. సాజిద్ అక్రమ్ దగ్గర భారత పాస్పోర్ట్ లభించింది. 25 ఏళ్ల క్రితం సాజిద్ స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడ్డట్టుగా గుర్తించారు. ఈ పరిణామంతో భారత భద్రతా సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాది సాజిద్కు హైదరాబాద్తో ఉన్న సంబంధాలు, అతడి కదలికలపై నిఘా వర్గాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. సాజిద్ కుటుంబ సభ్యులను భారత నిఘా అధికారులు విచారించారు. ఇండియన్ పాస్పోర్ట్ లభ్యం కావడంతో సాజిద్ అక్రమ్ ట్రావెల్ హిస్టరీపై అధికారులు దృష్టి సారించారు. ఆస్తి పంపకాల కోసం సాజిద్ గతంలో ఓసారి హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని టోలీ చౌకీ ప్రాంతంలో సాజిద్ నివాసం ఉన్నట్టు గుర్తించారు. 2022లో తన ఆస్తులను అతడు అమ్ముకున్నట్టుగా తెలుస్తోంది. 50 ఏళ్ల సాజిద్ 2 సార్లు మాత్రమే భారత్కు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు సాజిద్, నవీద్ నవంబర్ 1న ఫిలిప్పీన్స్కు వెళ్లినట్టు దర్యాప్తులో తేలింది. ఐసిస్ ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న రవాణా పట్టణాన్ని వీళ్ళిద్దరూ సందర్శించారు. ఫిలిప్పీన్స్కు సాజిద్, నవీద్ ఎందుకు వెళ్లారన్న విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇన్సిడెంట్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఆస్ట్రేలియా సిడ్నీ కాల్పుల ఘటనకు సంబంధించి సాజిద్ అక్రమ్ ఎవరైతే ఈ మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో, అక్యూజ్డ్ నెంబర్ 1 ఉన్నటువంటి సాజిద్ అక్రమ్ అక్కడి పోలీసుల కాల్పులో అతడు కూడా మరణించాడు. అయితే అతడి మూలాలను వెతుకుతున్నటువంటి క్రమంలో ఆస్ట్రేలియన్ అథారిటీస్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం సాజిద్ అక్రమ్కి ఇండియన్ పాస్పోర్ట్ ఉంది. సో ఇండియన్ పాస్పోర్ట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారంగా చూస్తే సాజిద్ అక్రమ్ నేటివ్ ఆఫ్ హైదరాబాద్ టోలీ చౌకీగా తెలిసింది. సో ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ హౌస్ ఏదైతే ఉందో ఇదే సాజిద్ అక్రమ్కి సంబంధించినటువంటి నివాసం. అంటే సాజిద్ అక్రమ్ 27 years ఎగో ఇదే ఇంట్లో ఉన్నాడు. సో అతనితో పాటు అతడి బ్రదర్ షాహిద్ అక్రమ్ కూడా ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నాడు. సో సాజిద్ అక్రమ్కి 27 years నుండి హైదరాబాద్తో ఎలాంటి సంబంధము లేదు. 27 years క్రితమే అతడు ఉద్యోగ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు 1998లో. సో అప్పటి నుండి అతడి ఫ్యామిలీతో కూడా చాలా నిమిత సంఖ్యలో మాత్రమే కాంటాక్ట్లోకి వచ్చేవాడు. ఆ తర్వాత కేవలం 6 times మాత్రమే ఇండియాకి వచ్చి అండ్ హైదరాబాద్ని విజిట్ చేశాడు. సో తన తండ్రి చనిపోయినటువంటి టైంలో కూడా సాజిద్ అక్రమ్ ఇండియాకి రాలేదు. తన తండ్రి లాస్ట్ రైట్స్ కూడా వచ్చి చూడలేదంటూ కూడా పోలీసుల విచారణలో బయటపడింది. సో వాళ్ళ బ్రదర్ షాహిద్ అక్రమ్కి సంబంధించి ఇదే ఇంట్లో అతడు నివాసం ఉంటున్నాడు. సో సాజిద్ అక్రమ్ వాళ్ళ మదర్ కూడా స్టిల్ ఆమె ప్రాణాలతోనే ఉంది. సో ఇదే ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. సో ప్రజెంట్ కాసేపు క్రితమే అంటే ఇవాళ ఉదయం నుండి కూడా అటు పోలీసులు వెళ్తూ ఉండడంతో తాను ఇంటికి ఇక్కడ లాక్ చేసి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అయితే సాహిద్ అక్రమ్ ఇక్కడ స్థానికంగా డాక్టర్గా అతడు పనిచేస్తున్నాడు. దారుషిఫా అనేటువంటి హాస్పిటల్లో ఒక క్లినిక్ పేపర్ చేసి అక్కడనే తన విధులు కూడా నిర్వర్తిస్తున్నాడు. సో ఈ ఇంటికి సాజిద్ అక్రమ్ వాళ్ళ మదర్కి సంబంధించినటువంటి పేరును కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జుబేరా ఖాతుమ్ అని ఉర్దూలో రాసి ఉన్నది. సో ప్రజెంట్ వాళ్ళ మదర్ నేమ్ అయి ఉంటుంది అనేటువంటిదే ఇక్కడ పోలీసులు చెప్తున్నటువంటి వివరాలు. సో ప్రజెంట్ ఇక్కడ మధ్యాహ్నం పోలీసులు వచ్చి వివరాలు తీసుకొని వెళ్ళిన తర్వాత సాహిద్ అక్రమ్ ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. అండ్ ఫర్దర్గా లేటర్గా చాలామంది మీడియా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయడం అండ్ లోకల్ పోలీసులు కూడా వస్తూ ఉండటంతో ప్రజెంట్ క్లినిక్కి షాహిద్ అక్రమ్ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. సో దాదాపు ఈ ఇంటిని చూస్తేనే ఒక 3 floors పైగా ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ ఇష్యూ నిమిత్తమే చివరిసారి 2022లో సాజిద్ అక్రమ్ హైదరాబాద్కి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ ప్రాపర్టీని సంబంధించినటువంటి విషయాలు క్లారిఫై చేసుకునేందుకు అప్పుడు వచ్చాడు. సో దాని తర్వాత ఇండియాకి రాలేదు. అప్పటి నుండి కూడా ఎలాంటి కాంటాక్ట్ కూడా లేదు అనేటువంటిదే షాహిద్ అక్రమ్ పోలీసులకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. సో దాన్ని కూడా బేస్ చేసుకొని అటు తెలంగాణ డీజీపీ కాసేపు క్రితమే అఫీషియల్గా ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. సో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి తెలంగాణకి ఎలాంటి సంబంధం లేదు. కానీ అతడి నేటివిటీస్ అతడికి సంబంధించినటువంటి పూర్వకాలం మాత్రం అంతా హైదరాబాద్లోనే నడిచింది. ఇక్కడ హైదరాబాద్లో గ్రాడ్యుయేట్గా ఉన్నాడు. దాని తర్వాత జాబ్ పర్పస్ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్ళి సో అక్కడనే స్థిరపడ్డాడు. సో అతడికి కుమారుడు నవీద్ అక్రమ్ ఉన్నాడు అండ్ అతనితో పాటు ఒక డాటర్ కూడా ఉన్నది. సో వాళ్ళిద్దరికీ కూడా ఆస్ట్రేలియన్
సంబంధించినటువంటి సిటిజన్షిప్ ఉన్నది, వాళ్ళకి ఎక్కడ కూడా ఇండియాతో సంబంధం లేదు. కానీ షాజిద్ అక్రమ్తో పాటు కాల్పుల్లో తన కొడుకు కూడా పాల్పంచుకున్నాడు, నవీద్ అక్రమ్. సో ప్రజెంట్ అతన్ని అక్కడ ఆస్ట్రేలియన్ అథారిటీస్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ అతను కూడా కోమా నుండి ఇవాళ ఉదయమే కాన్షియస్ స్టేజ్లోకి వచ్చినట్టు ఆస్ట్రేలియన్ అథారిటీస్ చెప్తున్నటువంటి వర్షన్. సో ఇప్పుడు ఓవరాల్ ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నటువంటి సాజిద్ అక్రమ్ సోదరుడు షాహిద్ అక్రమ్ నుండి అనేక వివరాలు రాబట్టారు. కానీ తన బ్రదర్కి సంబంధించి ఎక్కడ కూడా తనకు సంబంధించినటువంటి ఉగ్రకోణం గురించి తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అసలు దానికి సంబంధించినటువంటి థాట్స్ ఎప్పుడు కూడా వాళ్ళతో షేర్ చేసుకోలేదు అన్నటువంటి వర్షన్ అయితే షాహిద్ అక్రమ్ చెప్తున్నటువంటి వర్షన్. రైట్ ప్రణీత.